హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈజీగా కుక్కర్ లేకుండా ఎలా మటన్ కర్రీని చేసుకోవాలో చూద్దామా. మరి చూడండి, ముక్కలు మాత్రం చాలా మెత్తగా ఉడికాయి, గ్రేవీ కూడా బాగుంది. మా అత్తయ్య గారు చేశారండి మటన్ కర్రీ. చూసేయండి ఇక మటన్ కర్రీని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, 2 పావుల ఆయిల్ అయితే పోసుకుందాం. మాకైతే ఈ మటన్ అనేది కులం తరపున వచ్చిందండి, 1.5 kg. సో ఇంట్లో అయితే మేము ఇలా కుక్కర్ లేకుండా చేస్తున్నాము. బోటి అండి, చాలా వరకు బోటిని ఉడకబెడతారు. బోటిని ఉడకబెట్టొద్దు. ఫస్ట్ మనం వేడి నీళ్ళు పోసుకున్నాక వేడి మసులుతున్న నీళ్ళలో బోటిని వేయాలి, అంతేగాని బోటిని వేసి ఉడకబెట్టకూడదు. ఇలా మసాలాలు వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. అటు ఇటు కొంచెం కలపాలి ఆనియన్స్ మగ్గే వరకు. బోటిని చాలామంది అయితే ఉడకబెడతారు, అలా ఉడకబెట్టకూడదు. అది వాటర్ బాగా హీట్ అయ్యాక అందులో వేసుకోవాలి, అంతే. చూడండి, మెత్తటి ముక్కలు, బోన్స్ అన్నీ సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకేసారి వేసుకుందాం. ఆనియన్స్ మగ్గిపోయాక ఒకసారి బాగా కలుపుకుందామండి. మటన్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి. ఇంకా ఈ మటన్ వండే అంత పర్ఫెక్ట్ అయితే రాలేదు వంటలలో, అందుకే మా అత్తయ్య వండుతుందండి మటన్ అనేది. సో ఇలా బాగా కలుపుకున్నాక మాత్రం చాలా ఫ్రెష్గా ఉండి అండ్ తొందరగా ఉడికిపోయిందండి. కొన్ని ముదురు ఉంటాయి కదా, అలా అయితే లేదు, చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసుకొని పెట్టుకున్న బోటీని కూడా ఇందులో వేసుకున్నాం. మేమైతే బోటీ సపరేట్గా అయితే వండలేదు, ఎందుకంటే బోటీ కొంచెమే ఉంది కదా, అందుకే మొత్తం ఒకేసారి వండుతున్నాము. ఒకసారి మొత్తం కలుపుకున్నాక మూత అయితే పెట్టుకుందామండి. ఒక 10 minutes అయ్యాక చూస్తే ఇలా చూడండి, ముక్కలు కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఆ తర్వాతకి అల్లం పేస్ట్ అనేది వేసుకుందాం. మేమైతే 2 spoons అయితే అల్లం పేస్ట్ వేసానండి. 1.5 kg మటన్కి కొద్దిగా ఎక్కువే వేసాను, 2 spoons మీద. చూడండి, ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. అల్లం పేస్ట్ అనేది ముక్కలకి కొంచెం పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాతకి కొద్దిసేపు అయ్యాక కొద్దిగంత పసుపు వేసుకోవాలి. 1.5 spoon పసుపు వేసాను నేనైతే. ఆ తర్వాతకి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మొత్తం. మేము మటన్ అయినా చికెన్ అయినా బాగానే తింటామండి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం ఈ టైంలోనే. పసుపు వేసాక మూత పెట్టేసి ఒక 10 minutes అయ్యాక కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఒకసారి కొత్తిమీర పుదీనా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి ఒక 10 minutes. ఏమో వంట చేస్తుంటే మా జెస్సీ వాళ్ళ డాడీ అయితే హాయిగా పడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. జెస్సీకి ఏమో బుడ్డి ఫ్యాను, జెస్సీ వాళ్ళ డాడీకి ఏమో టేబుల్ ఫ్యాను. ఇద్దరు చెరొక ఫ్యాన్ పెట్టుకొని మంచిగా పడుకుంటున్నారు. మాకు మాత్రం ఏ ఫ్యాన్ లేదు వంట చేసే వాళ్ళకి. సో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా ముక్కలు అనేది ఉడుకుతున్నాయండి. చూడండి, అసలు స్మెల్ మాత్రం బాగా వస్తుంది మటన్ వండుతుంటే, ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది. సో 3 spoons కారం అయితే వేసుకోవాలి. ఈ విధంగా కారం వేసాకైతే కలుపుకోవాలండి. నాకు మా అత్తయ్య వంట చేస్తుంటే ఇంతేనా సింపుల్ అనిపిస్తుంది, కానీ ట్రై చేయాలంటే మాత్రం ఏమో ఫెయిల్ అయితే మళ్ళీ ఎప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి మా అత్తయ్యని వండమని చెప్పాను. సో కారం వేసాక కలుపుకున్నాం కదండి. ఆ తర్వాతకైతే 2 spoons సాల్ట్ అయితే వేసుకున్నాను. సో మళ్ళీ ఒకసారి కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టాను. ఆ తర్వాతకి చూడండి, ఇలా మటన్ ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే పోసుకున్నాము. ఇంకా ఎవరైనా ఎక్కువ సూప్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకెక్కువ వాటర్ పోసుకోవచ్చు. మేమైతే ఎక్కువ సూప్ ఇష్టపడతాము, సో వాటర్ అయితే ఎక్కువగానే పోసాము. సో ఇలా ముక్కలు మునిగేటట్టు వాటర్ పోసుకున్నామండి. ఇలా కొద్దిసేపు కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. ఎక్కువ ఎంత సూప్ ఉంటే అంత ఇష్టపడతాం మేము మాత్రం. మీకు ఎక్కువ సూప్ ఇష్టం లేకపోతే అంత వాటర్ పోయాల్సిన అవసరం లేదు. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, 2 spoons వేసాము ధనియాల పొడి.
కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి కలుపుకున్నాక. చూడండి మూత తీసాక బాగా ఉడికిపోయాయి ముక్కలు మాత్రం. అసలు స్మెల్ మాత్రం అదిరిపోతుంది. మటన్ ముక్కలు తొందరగా ఉడికిపోయాయండి. చూడండి చాలా వరకు ఫంక్షన్స్లో అయితే తొందరగా ఉడకాలని చెప్పేసి గ్లాస్ కానీ చెంబు కానీ వేస్తారండి వంట చేసేటప్పుడు. అలా వేస్తే తొందరగా కర్రీ అవుతుందని అంటారు. సో ఫైనల్గా అయితే మటన్ కర్రీ అయితే అయిపోయిందండి. లాస్ట్లో అయితే గరం మసాలా ఒక స్పూన్ వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసాను. సో ఎమ్మీ మటన్ కర్రీ అయితే అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.